రంజని గాయత్రిల గానం ప్రతి అనాథ చిన్నారి హృదయ స్పందనకు ప్రతిధ్వనిగా ఈ కచేరీ WAIC వేర్ ఆర్ ఇండియాస్ చిల్డ్రన్కు అంకితం. ప్రతి చిన్నారి తనకోసం ఎదురుచూస్తున్న కుటుంబాన్ని చేరాలని సంకల్పం. రాగార్పణం సెప్టెంబర్ 20 సాయంత్రం 6 గంటలకు శిల్పకళావేదిక, హైదరాబాద్. నమస్కారం, తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మహిధర సీతారాం గారు ఉన్నారు. మీ అందరికీ సుపరిచితులే. వారు బ్యాంకర్ ఇంకా మ్యూజిక్ లవర్ కూడా. ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే, మీ అందరికీ బాగా తెలుసు, ఎంతో ఫేమస్ అయినటువంటి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రంజని గాయత్రి గారిచే రేపొద్దున శిల్పకళా వేదికలో ఒక ప్రోగ్రాం జరగబోతుంది. సో ఆ ప్రోగ్రాం ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాలు ఇంకా డీప్గా తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, రంజని గాయత్రి గారి కార్యక్రమం రేపొద్దున శిల్పకళా వేదికలో జరగబోతుంది. దాని గురించి మేమందరం ఎగ్జైటెడ్గా ఉన్నాం. దీని గురించి కాసేపు పక్కన పెట్టి ఫస్ట్ ఇనీషియల్గా WAIC అంటే ఏంటి, ఈ ఆర్గనైజేషన్ గురించి కాస్త క్లియర్గా చెప్తారా? తప్పకుండా. WAIC అంటే వేర్ ఆర్ ఇండియాస్ చిల్డ్రన్. మనం జనరల్గా క్వశ్చన్ వేసుకుంటూ ఉంటాం కదా, ఎక్కడ పోయారు ఈ పిల్లలందరూ, ఎక్కడ పోతున్నారు, అబాండన్డ్ చిల్డ్రన్ అందరూ, ఆర్ఫన్స్ అందరూ ఎక్కడ పోతున్నారు అంటాం. అది ఇంగ్లీష్లో వేర్ ఆర్ ఇండియాస్ చిల్డ్రన్ అంటారు. అయితే ఒక ముగ్గురు తల్లులు ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారనమాట. వేర్ ఆర్ ఇండియాస్ చిల్డ్రన్. ఈ చిల్డ్రన్ ఏమైపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. దీనికి ఒక పద్ధతి అది ఉండాలి, దీనికి ఒక ఛానలైజ్డ్ కార్యక్రమం ఉండాలనేటువంటి ఉద్దేశంతో, అదే మనం మామూలుగా జనరల్గా మాట్లాడుకునే పదజాలంతో వాళ్ళ యొక్క NGOని కూడా వాళ్ళు పెట్టారు. వేర్ ఆర్ ఇండియాస్ చిల్డ్రన్. WAIC అంటే W అంటే వేర్, A అంటే ఆర్, I అంటే ఇండియాస్, C అంటే చిల్డ్రన్. WAIC. వేర్ ఆర్ ఇండియాస్ చిల్డ్రన్ ఏంటి సార్? ఒకవేళ మీరు అన్నట్లుగా అలాంటి పిల్లలకి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వీళ్ళు చేసేటువంటి విషయం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ కార్యక్రమం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా ఆర్ఫనైజ్ వాటికి చాలామంది NGOs, ఆర్ఫనైజ్ షెల్టర్స్, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళకు షెల్టర్ కనిపించడం, కొన్ని చోట్ల వాళ్ళని చదివించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉండదు కదా, ఒక అమ్మ ఉండదు, ఒక నాన్న ఉండరు, ఒక అక్క, ఒక లవ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉండదు వాళ్ళకి. సో నాకంటూ నేను ఒకరిని పిలుచుకోవాలనేటువంటిది ఉండదు. అట్లాగే కొంతమంది పేరెంట్స్ ఉంటారు, పిల్లలు కలగనటువంటి వాళ్ళు, పిల్లలు కావాలనుకునేటువంటి వాళ్ళకి, అరే నేను పిల్లల్ని పిలుచుకోవాలి, నాకు ఒక అమ్మాయి కావాలి, నాకు అబ్బాయి ఉంటే బాగుండు అనేటువంటి కోరిక వాళ్ళకి కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ని వీళ్ళు ఫిలప్ చేస్తారనమాట. అంటే ఆర్ఫన్ అనేవాళ్ళు ఆర్ఫన్గా ఉండిపోకుండా వాళ్ళు ఎదుగుతుంటారు, కెరియర్లో ఎదుగుతారు, వయసు ప్రకారం ఎదుగుతారు, మైండ్ ఎదుగుతుంది, అన్నీ ఎదుగుతుంది, కానీ ఫ్యామిలీ అనేది ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే, అలాంటి ఆర్ఫనైజ్ హోమ్స్లో, చైల్డ్ కేర్ సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లలందరి యొక్క డేటాను వీళ్ళు ఏం చేస్తారంటే సమగ్రంగా పరిశీలించి దానికి ఒక డేటాబేస్ అవన్నీ తయారు చేసి అడాప్టివ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు లీగల్గా ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి. అంతకు ముందర అడాప్షన్ అంటే చాలా ఈజీగా అయిపోతుండేది, ఒక NGO దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. బట్ ఇట్ వాజ్ వెరీ బ్యాడ్లీ మిస్యూస్డ్. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అట్లాంటి ప్రాసెస్ దాన్ని ఆపేసి, దాన్ని బ్యాన్ చేసేసి, ఇప్పుడు మీరు ఎవరినైనా అడాప్ట్ చేసుకోవాలి అంటే మీరు చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ రన్ చేసేది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ దాంట్లో ఉంటుంది, ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి. దే వర్క్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీలో వర్క్ చేస్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడు ఆఫీస్లో ఒక ఆఫీసర్ పనిచేస్తున్నాడంటే అతనికి అది ఒక పనే ఉండదు, 100 రకాల పనులు ఉంటాయి. అందులో ప్రయారిటీ ప్రకారం ఇది ఎక్కడ ఉంటుందో, లాస్ట్లో ఉంటుందో, ఫస్ట్లో ఉంటుందో, మధ్యలో ఉంటుందో తెలియదు. సో అందుకని ఈ NGO ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు కర్ణాటక, తెలంగాణ అండ్ మహారాష్ట్రలో చేస్తున్నారు. ఈ చైల్డ్ కేర్ సెంటర్స్కి వెళ్ళి ఎవరెవరు ఉన్నారు పిల్లలు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, అంత డేటాబేస్ ఒకటి తయారు చేసి చైల్డ్ కేర్ రిసోర్సెస్ ఏజెన్సీ అని మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఉంది. దాంట్లో వాళ్ళు ఏం కారా అంటారు, CARA, దాంట్లో అప్లోడ్ చేసి పెడతారనమాట. చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ అడాప్షన్ తీసుకోవడానికి గల లీగల్ ప్రొసీజర్ అదంతా ఏముంది, వాళ్ళు అడాప్టివ్గా తయారు చేస్తారనమాట.
ఎవరిని ఆర్గనైజేషన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళతో వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. వీళ్ళు చాలా హెల్ప్ ప్రొవైడ్ చేస్తారనమాట. వాళ్ళతో ప్రొవైడ్ చేసి ఆ ఏజెన్సీలోకి వీళ్ళ పేర్లన్నీ వెళ్ళేటట్టు ఎంటర్ చేస్తారనమాట. వీళ్ళు దానికి ఒక సాఫ్ట్వేర్ అనుసంధానకర్తలే వీళ్ళు దానికి. దానివల్ల ఏమవుతుంది, అక్కడ గవర్నమెంట్కి వీళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతున్నారు, ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. ప్లస్ ఈ ఆర్ఫన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఫ్యామిలీ, అంటే ఒక లవబుల్ ఫ్యామిలీ, నాకంటూ ఒకళ్ళు ఉన్నారనేది వీళ్ళు కల్పిస్తున్నారు అనమాట. అది గొప్ప విషయం, చాలా గొప్ప విషయం అది. వీళ్ళు ఎవరు లేని పిల్లలకు ఒక ఫ్యామిలీ వస్తే వాళ్ళ లైఫ్ ఎలా మారిపోతుంది. మనకే అనిపిస్తుంటుంది కదా చూడగానే, అయ్యో కానీ మనం తెచ్చుకోలేము, చేయలేము. కానీ వీళ్ళు ఆ పని చేస్తున్నారు. అది కూడా 3 స్త్రీమూర్తులు చేస్తున్నారు, 3 తల్లులు చేస్తున్నారు. అది గొప్ప విషయం. అటువంటి వాళ్ళకి ఎంత సపోర్ట్ అవసరం, ఎంత సపోర్ట్, కనీసం మనం చేయలేకపోయినా సపోర్ట్ అన్నా ఉండాలి. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఇప్పుడు ఆఫీస్ మెయింటైన్ చేయాలి, స్టాఫ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కర్ణాటక వెళ్ళాలి, కర్ణాటక గవర్నమెంట్ తోటి మాట్లాడాలి. లేకపోతే ఇప్పుడు మహారాష్ట్ర వెళ్ళాలి, మహారాష్ట్ర గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి మాట్లాడాలి. గవర్నమెంట్ అంటే దాని క్యాపిటల్ బాంబేలో ఉంది కాబట్టి బాంబే ఒకటే వెళ్ళడానికి లేదు. మహారాష్ట్ర అంటే ఎంటైర్ స్టేట్ వాళ్ళు తిరగాల్సి వస్తుంది, అన్ని జిల్లాల్లో తిరగాలి. అలాగే తెలంగాణలో అన్ని జిల్లాల్లో తిరగాలి, కర్ణాటకలో అన్ని జిల్లాల్లో తిరగాలి. ఎక్కడెక్కడ ఇలాంటి సెంటర్స్ ఉన్నాయి, ఎలాంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ డేటాబేస్ ఏంటి, వాళ్ళు కనుక్కోవాలి. వెళ్ళగానే పనులు అయిపోవు, పదే తిరగాల్సి వస్తుంది. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఆఫీస్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. స్వతహాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళ శారీరక శ్రమకి వాళ్ళు విలువ కట్టరు, సేవ చేస్తున్నారు కాబట్టి. కానీ మిగిలిన వాటికి అన్నిటికీ ఫండ్స్ అవన్నీ కావాలి కదా. అందుకని దానికి ఏంటంటే ఇండివిజువల్స్, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కొంతమంది కార్పొరేట్స్ కానీ సహాయం చేస్తుంటారు. కానీ అది ఒక్కటే సరిపోవు. పీరియాడికల్గా దాన్ని వాళ్ళు బఫర్ పెంచుకుంటూ ఉండాలి. లేకపోతే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు రేపు వస్తుందా అన్నట్టుంటే కష్టం అవుతుంది. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే ఒక రంజని గాయత్రి గారి కాన్సర్ట్ ఒకటి ఏర్పాటు చేశారు రేపు శిల్పకళా వేదికలో. రంజని గాయత్రి అంటే దే ఆర్ వెరీ పాపులర్ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళిద్దరు చాలా రాగా అంటారు. బ్రీఫ్గా బాగా ప్రేమతోటి అందరు రాగా కచేరీ ఉంది అంటారు అనమాట. రాగా అంటే ఆర్ఏ అంటే రంజని, జిఏ అంటే గాయత్రి. వాళ్ళిద్దరి కచేరీ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇట్స్ ఎ ఫండ్ రైజింగ్ కాన్సెప్ట్. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫండ్స్ ఈ ఆర్గనైజేషన్కి వచ్చినవన్నీ ఇట్లాంటి యాక్టివిటీస్కి ఉపయోగిస్తారన్నమాట. నేను చిన్న స్టాటిస్టిక్స్ చెప్తా, వీళ్ళు ఇంతవరకు వీళ్ళు ఏం చేశారనేది. వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ అడాప్షన్ తీసుకోవడానికి అడాప్షన్ ప్రాసెస్ అంతా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. తర్వాత ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి లీగల్ మ్యాటర్స్ కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. ప్లస్ చిన్నపిల్లల్ని, మైనర్ పిల్లల్ని తీసుకోవాలంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం ఏం చేయాలనేది అటు అథారిటీస్కి కానీ ఇటు ప్రాస్పెక్టివ్ పేరెంట్స్కి కానీ వాళ్ళకు కూడా వీళ్ళు అనుసంధానకర్తలుగా ఉండి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అనమాట. లేకపోతే మనకు తెలియదు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ కోర్టులో అడాప్షన్ చేసుకోవాలంటే ఫైల్ చేయాలి, అవన్నీ తెలియవు, అక్కడ ఆగిపోతుంటాయి. ఇలాంటివన్నీ వీళ్ళు చేస్తారనమాట. ఈ 3 తల్లులకి ఆర్ఫన్ పిల్లల మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు సార్, ఎందుకు ముందుకు వచ్చేది? కానీ వీళ్ళు కూడా పిల్లల్ని అడాప్ట్ చేసుకున్న మదర్సే. అందుకనే వాళ్ళకి ఈ కష్టాలు అవన్నీ తెలిసి కొంతమంది కష్టం ఉంటే అయ్యో పాపం అని వదిలేస్తారు. వీళ్ళు అలా అయ్యో పాపం అని వదలకుండా మనం ఏదైనా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో 3 స్త్రీమూర్తులు ముందరకు వచ్చారు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ విలువలు తల్లుల కంటే వేరే వాళ్ళకి ఎక్కువ తెలియదు. తల్లులకే తెలుస్తుంది, ఆడవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది మగవాళ్ళకన్నా కూడా. బేసిక్గా తెలియదని కాదు, బట్ ప్రిఫరబుల్లీ మదర్ ఈజ్ ఆల్వేస్ ఏ మదర్ అట్లాగా. కానీ ఇంతకు ముందు ఈ ప్రొసీజర్లు, ఈ లీగల్ ప్రొసీజర్లు ఏమీ లేవు కదా? లేవండి. అంతకు ముందర ఉన్నాయి లీగల్ ప్రొసీజర్స్ ఉండేది, కాకపోతే ఎన్జిఓస్ ఉండేది. ఇప్పుడు నాకు తెలిసినంత మంది సిగ్నవాడలో నిర్మలా సదన్ అని ఒకటి ఉండేది, అంటే మదర్ తెరిసా ఫౌండేషన్ వాళ్ళు ఎవరో మెయింటైన్ చేస్తుండేవారు. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే అడాప్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఫలానా అమ్మాయి 6 నెలల పిల్ల కావాలి, లేకపోతే ఆ పిల్లాడు కావాలి అంటే మనం వెళ్ళి అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు ఉయ్యాలలో పట్టుకుని, అక్కడ వెళ్ళి తీసుకుంటే వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు. ఇది లీగల్గా అడాప్షన్ డీడ్ ఒకటి ఉంటుందండి, ఫ్యామిలీ కోర్టులో మీరు పేరెంట్స్ ఇద్దరు వెళ్ళి అక్కడ అప్లై చేయాలి, ఈ ఫలానా లాయర్ అయితే మీకు ఇది చేస్తే వాళ్ళకి రెగ్యులర్గా డీలింగ్ చేసే లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవారు అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళకి కావాలంటే మనం సజెస్ట్ చేసేది ఆ విధంగా చేసేవారు. కానీ ఇట్ వాస్ వెరీ బ్యాడ్లీ మిస్యూజ్డ్ అనమాట. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ఇలాంటివన్నీ కూడా చాలా జరగడం వల్ల గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. నో ఎన్జిఓ షుడ్ డూ దిస్ యాక్టివిటీ, ఓన్లీ గవర్నమెంట్ ద్వారానే వెళ్ళాలంటే ప్రొసీజర్ తెలియాలి. ఆ ప్రొసీజర్ లీగల్ ఫార్మాలిటీస్, అదర్ ప్రాసెస్. ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఇప్పుడు 10 ఏళ్ల పిల్లాడిని ఎవరో అడాప్ట్ చేసుకోవాలి,
10 ఏళ్ళ పిల్లాడికి కొంత జ్ఞానం వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు కొత్త పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్దుబాటు అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అట్లాగా ఆ పేరెంట్స్కి కూడా టైం పడుతుంది, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ కొంత జ్ఞానం వచ్చేసింది. అక్కడ వీళ్ళు సైకాలజీ వాళ్ళ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడము, లేకపోతే సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము, పేరెంట్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఇలాంటివన్నీ వీళ్ళు చేస్తారన్నమాట. చాలా మామూలు అంటే చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, ప్రాసెస్ మనసుతో డీల్ చేసేది ఏదైనా కూడా కష్టం. చాలా ఓపిక ఉండాలి. నిజంగా నీ లోపల నుంచి ప్రేమ, నటించే ప్రేమ నడవదు ఇక్కడ, నిజంగా నీకు ఫీల్ అవ్వాలి. ఆ ప్రేమని ఫీల్ అవుతేనే ఇలాంటి యాక్టివిటీస్ చేయగలుగుతాం. వాళ్ళు ఎన్ని చేశారు చూడండి. వాళ్ళు చైల్డ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అనేది ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ టెక్నికల్ సొల్యూషన్ వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. అందులో సెప్టెంబర్ 15th వరకు వాళ్ళు 21,100 మంది 21,100 చిల్డ్రన్స్ యొక్క రికార్డుని వాళ్ళు అథారిటీస్కి వాళ్ళకి రెడీగా పెట్టారనమాట. 21,100 మంది చిల్డ్రన్, అంతమందిది డేటాలో పెట్టారు వీళ్ళు. అండ్ 3 స్టేట్స్లో పనిచేస్తున్నారు, కవరింగ్ 98 డిస్ట్రిక్ట్స్. తర్వాత 917 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ని వీళ్ళు కవర్ చేయడం జరిగింది. అంటే వెళ్ళి అక్కడ ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళ మామూలుగా మాట్లాడిన వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి, ఎక్కడి నుంచి అసలు వచ్చారు, ఏమైనా సోర్సెస్, ఇలాంటివన్నీ XYZ వాళ్ళకు ఒక క్వశ్చనర్ లాంటిది ఉంటుంది. ఇవన్నీ అట్లా 917 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళు కవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత 432 మంది చిల్డ్రన్ని లీగల్లీ అడాప్టబుల్గా చేశారు, రెడీ ఫర్ అడాప్షన్ అనమాట. ఆ విధంగా అన్ని ప్రాసెస్లు అన్ని కంప్లీట్ చేసి రెడీ చేశారు. ఆ తర్వాత 355 మందిని కేరింగ్స్ అనేటువంటి పోర్టల్, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఉంది కదా, దాంట్లో వాళ్ళు వీళ్ళ డేటా అంతా రెడీగా పెట్టారనమాట. ఇట్ ఈస్ యాక్సెసిబుల్ అక్రాస్ ఇండియా. ఆ పోర్టల్కి వెళ్తే మీకు విషయం తెలుస్తుంది అనమాట. 150 మంది పిల్లల్ని ఇప్పటికీ ఆల్రెడీ అడాప్షన్కి పంపించారు. అంటే దే హ్యావ్ జాయిన్డ్ విత్ ద ఫ్యామిలీస్. 150 మంది పిల్లలు, నాకు ఎవరూ లేరు అనుకున్న వాళ్ళు, నాకు అందరూ ఉన్నారు, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఒక తల్లి తండ్రి, నాకు ఇతర అక్క చెల్లెలు ఉన్నారనేటువంటి ఒక ఆనందాన్ని కల్పించగలిగారు 150 మంది పిల్లలు. అంటే 150 మంది జీవితాలు. ఎంత పుణ్యం సార్. పుణ్యం అంటే మనం ఎక్కడో ఉందనుకుంటాము, ఇక్కడ కళ్ళ ముందర కనిపిస్తుంది పుణ్యం అంతా. అంటే అంత వీళ్ళు ఇది చేశారన్నమాట. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రొటెక్షన్ యూనిట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అంటే చైల్డ్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ, CARA అని సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, దాంతో డీల్ చేయడం, దాంట్లో ఈ డేటా అంతా దాంట్లోకి అప్లోడ్ చేయడము, ఇవన్నీ చేస్తుంటారు అనమాట. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు దీనికంత ఫండ్స్ కావాలి కదా, మనం చెప్పుకుంటున్నాం. అది ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, కర్ణాటక వెళ్ళాలంటే ఇక్కడి నుంచి అంత దూరం పోవాలి. అక్కడ ఒక రోజులో వాళ్ళు దొరుకుతారో లేదో తెలియదు. ఒక రోజు ఉండాలా, 4 రోజులు ఉండాలా, 5 రోజులు ఉండాలా. ఏదో చిన్న హోటల్లో ఉన్నా కూడా నీకు డబ్బులు అవుతాయి, తినడానికి అవుతాయి, ట్రాన్స్పోర్ట్కి అవుతుంది. ఇదంతా చూసి వావడానికి బాధపడడానికి బాగానే ఉంటుంది, కానీ దానిలో దిగి ఇంప్లిమెంట్ చేయాలంటే ఖర్చు అవుతుంది. పర్ఫెక్ట్గా చెప్పారు. ఎందుకంటే విషయం చూడడానికి అరే ఎవరినో పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారంటే బాగానే ఉంది, ఆ చేయడానికి పడ్డ శ్రమ ఏంటి, దానికి కావాల్సిన లీగల్ నెట్వర్క్ ఏంటి, అంటే మళ్ళీ అన్నీ ఇండియన్ లాస్ ప్రకారమే చేస్తారు వీళ్ళు పర్ఫెక్ట్గా. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో అడాప్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్ అథారిటీస్కి వీళ్ళిద్దరి మధ్యలో అనుసంధానకర్తగా ఉంటారు. సో వీళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఒక ఆఫీసర్, నేనే ఉన్నా అనుకోండి ఆఫీసర్గా, నాకు 100 పనులు ఉంటాయి. ఇది ప్రయారిటీలో 98 అవ్వచ్చు, లేకపోతే 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. అప్పటి వరకు ఆగాలి. ఒకటి ఇప్పుడు పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలని ముందుకొచ్చిన పేరెంట్స్ కూడా ప్రాసెస్ తెలియకపోతే కష్టం, వీళ్ళకి ఫ్యామిలీ మిస్ అవుతుంది, వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియదు, ఎక్కడో ఏ లీగల్ టజిల్లో ఇరుక్కున్నారనుకోండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని ఏం చేస్తున్నారు, వీళ్ళు అనుసంధానకర్త కింద ఉండి అక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇవన్నీ ఇస్తే వాళ్ళకు కూడా పని ఈజీ అవుతుంది. అరే వాళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేసేస్తుంటారు సర్వీస్ దాంట్లో. ఇప్పుడు పేరెంట్స్కి కూడా ఏంటంటే అరే వీళ్ళకి ఎలాంటి ఆ ఫ్యామిలీకి తగ్గట్టు, ఫ్యామిలీతో కూడా కౌన్సిలింగ్ ఉంటుంది, ఏ ఫ్యామిలీకి ఎటువంటి వాళ్ళని ఇవ్వాలి, అందరినీ చూడలేరు, వాళ్ళకు ఉండేటువంటి నేచర్ కానీ వాళ్ళకు ఉండే ఆర్థిక సామాజిక పరిస్థితుల పరంగా ఎవరిని ఇవ్వాలి, అలాంటివి కూడా మ్యాచింగ్ చేసి వాళ్ళని అడాప్టబుల్ చిల్డ్రన్ కింద చేస్తారు. ఈ పేరెంట్స్ని ఏమో అడాప్ట్ చేసుకునే పేరెంట్స్ కింద వాళ్ళకి అవేర్నెస్ ఇస్తారు.
ఇచ్చి ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తోటి అనుసంధానం చేస్తారన్నమాట. ఇది మామూలు విషయం కాదు. ఇది అన్ని రకాలుగా ఎమోషనల్గా బాండింగ్ తర్వాత చాలా ప్రేమగా చేయాల్సినటువంటి వ్యవహారం. ఏదో డబ్బులు ఇస్తే 4 గంటలు పనిచేసామనేటట్టు కాదు. ఇది మనసుతో చేయాలి. డబ్బు ఈజ్ సెకండరీ. ఎందుకంటే ఆ పని చేయడానికి ఆ సర్వీస్ చేయడానికి డబ్బులు కావాలి. డబ్బులు ఏందే ఏది అవ్వదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇండివిజువల్స్ వాళ్ళందరూ ఇస్తారు. ఎంతని ఇస్తారు? కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని ఇది చేయాలి. సాఫ్ట్వేర్ వాళ్ళకు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ టెక్నికల్ ఇది దాన్ని డెవలప్ చేయించారు. దానికి కావాలి ఆపరేటర్స్ కావాలి, రకరకాలు ఉంటాయి ఆఫీషియల్గా ఈవెన్. సో వీటికి మనీ గురించి అని వీళ్ళు ఈ పర్టికులర్ కార్యక్రమం కర్ణాటక సంగీత కార్యక్రమం రాగా వాళ్ళది పెట్టి రంజని గాయత్రి, ఎందుకంటే బాగా పాపులర్. వాళ్ళు ఒకసారి కచేరీ చేశారంటే రంజని గాయత్రి వాళ్ళు మొత్తం రవీంద్ర భారతి ఫస్ట్ ఫ్లోర్ అన్నీ నిండిపోతాయి అన్నమాట. అంత ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి వస్తామంటే సరే వాళ్ళు ఏదో కన్సెషన్లో మనకి వచ్చి వాళ్ళు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపెట్టి వచ్చి చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఎ టికెటెడ్ ప్రోగ్రామ్. చాలామంది అడుగుతారు టికెటెడ్ ప్రోగ్రామ్ కదా, టికెట్ ఎక్కువ ఉంది కదా. ఇలాంటి 899 రూపాయలు పెట్టారు వీళ్ళు టికెట్ పర్ పర్సన్. అంటే చూడ్డానికి ఎక్కువ అనిపిస్తుంది. ఒక్కసారి నేను చెప్పింది ఒక్కసారి ఇదంతా మనం బ్యాక్గ్రౌండ్ అంతా ఈ రీల్ అంతా చూసుకుంటే 899 వాళ్ళు 10,000 పెట్టినా కొనేవాళ్ళం కదా అని అనిపిస్తుందా? ఇంత పని చేస్తున్నప్పుడు 899 మనం ఎవరో తీసిన మనం సినిమాకి ఎవరో ఏదో చేసిన దానికి మనము 3,000, 4,000, 10,000 పెట్టుకుని 3 గంటల దానికి మనం వెళ్తున్నాము. ఇప్పుడు రంజని గాయత్రి గారు వాళ్ళు ఇవాళ వచ్చి ఇంత వరల్డ్ పాపులర్ అయ్యారంటే గత 30 ఏళ్ల నుంచి వాళ్ళు సాధన చేస్తున్నారు సంగీతం. 30 years, 1-2 రోజులు కాదు. అంటే కఠోరమైనటువంటి సాధన చేస్తేనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విద్వాంసులు అవుతారు. వాళ్ళు ముందర వైలిన్ దే ఆర్ వైలినిస్ట్ బేసికల్లీ. 18-19 ఏళ్లనే పెద్ద పెద్ద విద్వాంసులకి వైలిన్ సహకారం అందించేవారు. తర్వాత వాళ్ళు వోకల్ గాత్రంలోకి దిగారు. వాళ్ళు ఇప్పుడు కనీసం ఒక 50-60 మంది స్టూడెంట్స్ని వాళ్ళు దే ఆర్ పాసింగ్ ఆన్ దట్ మ్యూజిక్ నాలెడ్జ్ టు దేర్ స్టూడెంట్స్. వాళ్ళు కార్యక్రమం చేశారంటే ఇంకా అది హిట్టే, ఇంకా వేరే ఇది ఉండదు అన్నమాట. అంత ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళు. మనం ఓన్లీ 3 hours దానికి మనము ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, పెట్టకూడదని కాదు, అది ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. కానీ ఇది జీవకళ, ఇది మన సంస్కృతిని ప్రతిబింబించేటువంటి కళ ఒకటి. ఇప్పుడు దీని ద్వారా ఎంతో మంది అనాథ పిల్లలకి మనం చేసే కార్యక్రమం ఇప్పుడు మీరున్నారు, మీకు కూడా అరే చాలా సీతారాం గారు చాలా బాగా చెప్పారు, మనం కూడా ఏమైనా చేస్తే బాగుండండి. మీకున్న ఉద్యోగానికి, మీకు ఉండే ఇంట్లో ఉండే పరిస్థితులకి, లేదా నేనవచ్చు ఇంకా XYZ ఎవరికైనా వాళ్ళకు ఉండేటువంటి ప్రీ ఆక్యుపేషన్స్ వల్ల వాళ్ళు వెళ్ళి చేయలేకపోవచ్చు. కానీ చేసే వాళ్ళకి సహాయం చేయాలి కదా. చేసే వాళ్ళకి సహాయం భాగం అవుతాం. అందుకే మా ఆర్గనైజేషన్ ఇప్పుడు సుజన రంజని, సమ్మోహన అనే ఆర్గనైజేషన్, దుర్గాబాయి దేశ్ముఖ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజు, సైటో హెల్త్ కేర్ అనేవాళ్ళు, తర్వాత తుంబురు మ్యూజిక్ అక్కడ మేమందరం వీఆర్ సహకారం అందిస్తున్నాం. ఏమంటే మాకు ఏదో గ్రూప్ ఉంటుంది, మేమందరం గ్రూప్లో వెళ్ళి మాట్లాడడం, ఇది జరుగుతుంది, మీ అందరికి టికెట్లు కొనండి అని చెప్పడం మా వంతు సహాయం. మనం చేయగలిగింది అదే. మేము కొన్ని టికెట్లు కొన్నాం. అట్లాగే ఇప్పుడు మనం ఈ టీవీ ద్వారా మనం ప్రజలకి అపీల్ చేస్తున్నది ఏంటంటే, మీరు ఆ 899 అనేదాన్ని చూడకండి. దీనివల్ల ఎంతమందికి, ఎన్ని ప్రాణాలకి, ఎన్ని జీవితాలకి మీరు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. యు ఆర్ ఆల్సో బికమింగ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ గెస్చర్ బీయింగ్ డన్ బై దట్ WAIC అని నా యొక్క విన్నపం కాదు సార్, అది మీరు పెద్ద నెంబర్ అంటున్నారు. మీరు చెప్పిన ఈ స్టోరీ, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత 899 చాలా చిన్న నెంబర్ అనిపిస్తుంది మనకి. మన మనసులు పెద్దగా ఉంటే చాలు. అంతే, వైశాల్యం ఎక్కువగా ఉండాలి, నేరగా. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఆ అమౌంట్ చూడగానే అయ్యో ఇంత అమౌంట్ అని అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ తెలియక మనం వాళ్ళని కూడా తప్పు పట్టలేదు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలియక ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇవాళ రేపు ఏమైందంటే సోషల్ మీడియా రావడంతో ఈ సినిమా ఇది రాజకీయం ఇది బాగా పెరిగిపోయి ఇట్లాంటి కళలకి ఏమైందంటే వాళ్ళకి తెలియట్లేదు ఎక్కడ జరుగుతుంది ఏంటి, దాంట్లో ఉన్న విలువ ఏంటి, అందులో ఉన్న మజా ఏంటి, ఆనందం ఏంటి అనేది తెలియట్లేదు. తెలియక అట్లా అనుకోవచ్చు, వాళ్ళని మనం ఎవరిని తప్పు పట్టలేం. కానీ నేనేమంటా అంటే, ఒక 3 గంటల దానికి నువ్వు ఇంత స్పెండ్ చేస్తున్నప్పుడు కొన్ని 100,000 జీవితాలు బాగుపడుతున్నాయి. ప్లస్ రెండోది నువ్వేంటి, వాళ్ళు మంచి మ్యూజిక్ పాడుతున్నారు అక్కడ. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన భారతీయతని ప్రతిబింబించేటువంటి కళ అది. దానికి సపోర్ట్ చేస్తున్నారు. దాని ద్వారా కొన్ని 100 మంది జీవితాల్లో వెలుగుని నింపేటువంటి అవకాశం మీకు వస్తుంది. అదొక్కటి చేసుకోండి. మనం ఇవాళ ఒక రోజు చిన్న రెస్టారెంట్కి వెళ్ళి, ఒక మీడియోకర్ రెస్టారెంట్కి వెళ్ళి 1000 రూపాయలు భార్యాభర్త వెళ్ళి తిన్నారనుకోండి, ఒక ప్లేట్ ఇడ్లీ
ఓ ప్లేట్ దోశ తింటే 800 రూపాయలు 1000 రూపాయలు అయిపోతున్నాయి. అవునవును, చక్కగా మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించే కార్యక్రమానికి ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళి చక్కగా చూసి అనాథ పిల్లలకి ఆశీర్వాదంగా ఆ టికెట్స్ ఉపయోగపడతాయి అని భావించి తిరిగి ఇంటికి వస్తే ఆ తృప్తి, ఆ ప్రశాంతత పర్ఫెక్ట్ చెప్పారు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇదేమైనా ఆర్ఫనేజ్ హోమ్ అనుకుంటారు. దిస్ ఈజ్ నాట్ ఆర్ఫనేజ్ హోమ్. లెట్ ఇట్ బి వెరీ వెరీ క్లియర్. ఇది ఆర్ఫనేజ్ హోమ్ కాదు. వీళ్ళు ఆర్ఫనేజ్ హోమ్స్ తోటి కలిసి పనిచేస్తారు. ఆర్ఫనేజ్ హోమ్లో ఏం చేస్తారు, ఎవరైనా అబాండెంట్ చిల్డ్రన్ తీసుకొస్తారు, వాళ్ళకి షెల్టర్ ఇస్తారు, వాళ్ళకి భోజనం పెడతారు, కొన్ని పెద్దవైతే వాళ్ళ స్తోమతను తగ్గట్టు వాళ్ళకి చదివిస్తారు, మంచిగా వాళ్ళు చదువుకునేటట్టు చేస్తారు, అంతవరకు చేస్తారు. ఒక ఫ్యామిలీని ప్రొవైడ్ చేయలేరు వాళ్ళు. అవును, వీళ్ళు ఏం చేస్తారంటే అటువంటి చిల్డ్రన్ తీసుకెళ్ళి ఫ్యామిలీకి ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ ఈజ్ నాట్ ఆర్ఫనేజ్ హోమ్. అది ఒకటి క్లారిటీ ఉండాలన్నమాట. అందుకని గమ్మున చూసారే ఇట్లాంటి ఆర్ఫనేజ్ హోమ్లు చాలా వచ్చినాయి. ఇది ఆర్ఫనేజ్ హోమ్ కాదు. ఒక మనిషికి, ఒక పిల్లాడికి, ఒక ఆడపిల్ల కానీ ఒక మగపిల్ల కానీ ఆ పిల్లలకి ఒక ఫ్యామిలీ తోటి అనుసంధానం చేసి నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉందనేది ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్గా చేసేటువంటి ఆర్గనైజేషన్ ఇది. రైట్. అది సార్, ఈ కార్యక్రమం ఈ శిల్పకళా వేదికలో ఏ టైంకి జరుగుతుంది? టికెట్స్ ఎలా తెచ్చుకోవాలి? బుక్ మై షోలో మీకు టికెట్స్ దొరుకుతాయి. ఇందులో బుక్ మై షోలో మాది యాప్ అందరికీ తెలుసు. రేపు సినిమా టికెట్లు కూడా బుక్ మై షోలో బుక్ చేస్తున్నారు. రకరకాలుగా ఉంది. బుక్ మై షో అంటే అందరికీ తెలుసు. దాని ద్వారా బుక్ చేసుకోండి. రేపు సాయంకాలం 6 గంటలకి శిల్పకళా వేదికలో కార్యక్రమం మొదలవుతుంది. ఏ టైం వరకు బుక్ చేసుకోవచ్చు? రేపు మధ్యాహ్నం వరకు కూడా చేసుకోవచ్చు. కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయి. వాళ్ళకి ఇవాళే చేసేసుకోండి, ఏముంది. మనము ఏదైనా చెయ్యాలి, ఒక మంచి కార్యక్రమం అన్నప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేయకూడదు, చేసేయాలంతే వెంటనే. మళ్ళీ మనసు మారిపోతుంది. అందుకని నా విన్నపం ఏంటంటే మీ తెలుగు వన్ ఛానల్ ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అంటే విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ధన్యవాదాలు సార్. మమ్మల్ని కూడా ఇందులో ఒక పార్ట్ చేసుకున్నందుకు. అందరికీ విన్నపం ఏంటంటే ఏదో టికెట్ 899 రూపాయలని చూడకండి. దాని వెనకాల ఈ ఆర్గనైజేషన్స్ పడేటువంటి ఆ తాపత్రయం కానీ, ఆ శ్రమను కానీ, వాళ్ళ యొక్క మానసిక ఫీలింగ్స్ ఏదైతే ఆలోచనలు ఉన్నాయో దాన్ని గుర్తించండి. అవి గుర్తిస్తే మీకు ఈ అమౌంట్ ఇది పెద్దగా అనిపించదు. అరే చాలా పీనట్స్ రారు, 1500 పెట్టినా బాగుండేది కదా, మీరు ఏంటని ఇంత తక్కువ పెడుతున్నారు అంటారు. అందుకని నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో చూశారు కదండి, రేపు సాయంత్రం 6 గంటలకి శిల్పకళా వేదికలో రంజని గాయత్రి గారి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంది. ఆవిడ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో నిపుణులు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. కుటుంబంతో కలిసి వెళ్ళడం వల్ల చక్కగా ఈ ఆర్ఫన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మనం స్వతహాగా ఎక్కువ అమౌంట్ ఇచ్చి వాళ్ళని చూసుకోలేకపోయినా కూడా చేసే వాళ్ళకి సపోర్ట్ చేసినట్లయితే ఆ తృప్తి, ఆ ఆనందం వేరే ఉంటుంది. ఫ్యామిలీ ఉన్నా కూడా అలోన్గా ఫీల్ అవుతున్న చాలామంది ఉన్నారు డిప్రెషన్లో. అసలు ఎవరూ లేని వాళ్ళ పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించండి. బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోండి. నమస్తే.